మనసు కనిపించినప్పుడు మనము వి స్ట్రెస్ అవుట్, వి బర్న్ అవుట్, వి అల్టిమేట్లీ గో ఇంటూ డిప్రెషన్. మనం సరిగ్గా చెప్పవలసిన టైంలో నో అని చెప్పలేదు అని అనుకోండి, మొహమాటానికి పోయి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో పర్వాలేదులే అని అనుకున్నాం అనుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ ఏ ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్, ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్, అండ్ యూ డోంట్ హ్యావ్ యువర్ మైండ్ ఇన్ ద ప్రెసెంట్. సో దాని వలన మనము సరిగ్గా మన జీవితాన్ని సరిగ్గా జీవించలేం. దట్ ఈస్ ద అల్టిమేట్ ఐడియా ఇన్ సేయింగ్ ఎస్ ఆర్ నో. మీ మనసుకి నో అని చెప్పవలసి వస్తున్నప్పుడు డోంట్ సే ఎస్. ఎప్పుడు యూ విల్ క్వశ్చన్ యువర్ ఆత్మసాక్షి, అంటే మీ ఆత్మసాక్షిని, మీ ఆ లోపల ఉన్న కాన్సైన్స్ ని మీరు అడుగుతారు. అప్పుడు ఎప్పుడైతే అది నో చెప్పమని మీకు చెప్తుందో, అయినా మీరు నలుగురు చూస్తున్నారనో, లేకపోతే ఇది బాగోదు, ఎవరో ఏదో అనుకుంటారు అనే ఉద్దేశంతో మీరు ఎస్ అని చెప్తారు చూసారా, అది వద్దు అని అనుకున్నాం. సార్ రైట్. అలాంటి టైంలో నో అని చెప్పలేకపోయినా కూడా ఇన్ కేస్ మనం లేదు, ఇగ్నోర్. నో అని చెప్పలేకపోవడం అనేది లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇఫ్ నో అని చెప్పవలసి వచ్చినప్పుడు నో అని చెప్పవలసినదే, చెప్పవలసింది. మీరు నో అని మీరు నోటితో చెప్పలేకపోయినా, మీరు మనసుతో వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని అనుకున్నా, వాళ్ళు అర్థం చేసుకోకపోతే మీరు మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. యూ విల్ అగైన్ స్ట్రెచ్ అవుట్, యూ విల్ బర్న్ అవుట్. సో అది అసలు మనకి అంటే మనము మంచి వాళ్ళమే, కానీ మనం కాలిపోతూ మంచి వాళ్ళము అని అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మీ ధర్మం ప్రకారం మీ పనులు మీరు చేస్తారు, తప్పదు. కానీ మీకు ధర్మం కాదు అని అనిపించిన దాన్ని మీరు నో అని చెప్పవలసినది. సో ఇవన్నీ ఏంటంటే మన యాటిట్యూడ్ విండోని క్లీన్ చేసుకోవడం అనమాట. వేర్ మీ విండో మీద అవతల వాళ్ళు డర్ట్ వేస్తున్నారు, అవతల వాళ్ళు మీ విండో పెయిన్ ని క్లీన్ గా లేకుండా చూడాలని చూస్తున్నారు. మీకు కూడా ఆ విండో డర్టీగా ఉంటే లైట్ చాలా కొంచెమే పాస్ అవుతుంది, మీరు లైఫ్ ని ఆ ఆ డిస్కౌంట్ చేసి చూడాల్సి వస్తుంది. ఆ పోర్షన్ వరకు ఎవరైతే మీ విండోని స్మచ్ చేశారో, మీరు అందుకనే వీలైనంత వరకు క్లీన్ గా అయితే సమయం చెప్పవలసిన సమయం, నో అని చెప్పవలసిన సమయం గాని మీ మనసులో మీరు కరెక్ట్ గా నిర్ధారించుకొని, ఆ సమయం సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఆ నో అని అన్నా కానీ చెప్పవలసిన సమయము చూసి చెప్పాలి. మన ఉద్దేశం అవతల వాళ్ళని నొచ్చుకోవడం కాదు, మన ఉద్దేశం మన వరకు మాత్రమే. మన ఉద్దేశం ఏంటి? మనము మన మనసుకి నచ్చని విషయాన్ని నేను చేస్తాను అని ఒప్పుకోకపోవడము నో చెప్పడం లాంటిది అనమాట. సో హోప్ యు ఆర్ ఆల్ ఫాలోయింగ్ ఇట్, రైట్. మనకి ఒక్కొక్కసారి టైంకి అందరి ముందు నో అని చెప్పడం ఇష్టం ఉండదు. అంటే అవతల వ్యక్తిని నొప్పించడం, దీని మూలన మనం చెప్పే నో వల్ల అవతల వ్యక్తి నొచ్చుకుంటాడు అని అంటే మన ఉద్దేశం అవతల వ్యక్తి నొచ్చుకోవడం కాదు, మన ఉద్దేశం మన వరకు మాత్రమే. ఆల్వేస్ మన క్లాస్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా మన వరకు మాత్రమే ఆలోచిస్తాం. మనం నీట్ గా ఉండాలి, మనం పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఉంటాం. మనం ఎవరినో కావాలని కించపరచడం మన ఉద్దేశం కాదు. సో దేర్ మైట్ బి ఎ టైమింగ్ టు టెల్ ద నో, బట్ యూ హ్యావ్ టు, మీరు మన ఆత్మసాక్షిని మాత్రం చంపుకోకూడదు. మన సొంత ఇప్పుడు మనము మన ఆత్మసాక్షిని ఇప్పుడు మనకి తెలియదు, మన వేళ్ళని కత్తిరించుకుంటాము అనుకోండి, మన గోళ్ళని కత్తిరించుకున్నట్టు వేళ్ళని కూడా కత్తిరించుకుంటే మనకి నొప్పి వస్తుంది. అలానే మన ఆత్మ కూడా ఉంటుంది, దానికి నొప్పి ఫిజికల్ పెయిన్ ఉండకపోవచ్చు, కానీ మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. దానిని ఒక మీ చిన్నప్పుడు తొడపాసం పెట్టేవాళ్ళు టీచర్స్.
మీ ఒంట్లో శరీరంలో ఏదైనా భాగాన్ని మెలితిప్పితే మీకు నొప్పి వస్తుంది. అలానే మనం కావాలని మన మైండ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఫ్రీ దానిని కావాలని నొప్పి తెప్పించకూడదు. ఎవరి కోసమో కాంప్రమైజ్ అవ్వకూడదు. This is what I meant by saying when you want to say no, don't say yes. రైట్. ఈ రోజు టాపిక్ లోకి వెళ్దాము. ఆ తర్వాత ఏంటంటే 1.5 డే నుంచి మనం ఇది కొంచెం ఎక్కువ ఇలాంగేట్ అవుతుంది, కానీ పర్వాలేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఈ రోజు ఈజ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనం ఏంటంటే మనం మొన్న ఎత్తుకున్న టాపిక్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వి విల్ గో ఫర్ అవర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మనము నిన్నటి వరకు అనుకున్నాము మన మెంటల్ మూవీస్ ని చేంజ్ చేయాలి అని అనుకున్నాము. ఐ రిక్వెస్ట్ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోగలరో ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ సో దట్ ఇట్ విల్ బి a direct contact to me, so I'll be able to know how many of you are following. మన మూవీస్ మెంటల్ మూవీస్ ని అప్డేట్ చేయాలి అని అనుకున్నాం, లేకపోతే రివైజ్ చేయాలి అని అనుకున్నాం. వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ ఓన్ మూవీస్ అని అనుకున్నాము. వీ హ్యావ్ టు చేంజ్ ద మీనింగ్ ఆఫ్ మూవీస్ అని అనుకున్నాము. అంతటి వరకు వచ్చాము. ఆ తర్వాత వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ పిక్చర్స్. ఆ టాపిక్ లో ఉన్నాము. నిన్న కూడా చెప్పుకున్నాము. ఈ టాపిక్ ఈ రోజు కంటిన్యూ చేద్దాం అనేసి. వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ పిక్చర్స్. మనము ఎలా క్రియేట్ చేయాలి అనే దానిలో మనం కొన్ని టెక్నిక్స్ నిన్న చూసాము. ఈ రోజు ఇంకా డీటెయిల్డ్ గా లోపలికి వెళ్తున్నాం. మనము వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ యువర్ మెంటల్ డిస్టర్బెన్సెస్, మైండ్ ని డిస్టర్బ్ చేసే విషయాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఎస్ చెప్పవలసిన చోట నో చెప్పవలసిన చోట ఎస్ చెప్పాము. ఇలాంటివన్నీ మనము మన మన మైండ్ కి తొడపాసన పెట్టనట్లు అనమాట. అంటే దాన్ని ఫ్రీగా ఉండనిచ్చినట్లు. అట్లా వెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద గుడ్, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద డిస్టర్బెన్సెస్, యూ విల్ బి allowed to think positively. గా థింక్ చేసే సందర్భాలు మీకు వస్తాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అంటే, యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ పిక్చర్స్. మనము మన భవిష్యత్తు గురించి రాసుకున్నాము. మన ఎక్సర్సైజ్ లో రాసుకున్నాము, నేను ఈ 5 విషయాలు నా భవిష్యత్తులో చెయ్యాలి అని అనుకుంటున్నాను అని రాసుకున్నాము. వాటి గురించి ఆలోచించాలి. ఆలోచించి నీకు ట్రై టు క్రియేట్ వన్ విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ అనేది తెలుసా అండి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ఏ విజన్ బోర్డ్? విజన్ బోర్డ్ అనేది చాలా ఈ మధ్యన ఎక్కువగా యూస్ చేస్తున్న పదము విజన్ బోర్డ్. ఎవరన్నా తెలిస్తే చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. ఎనీబడి ఈస్ ఫ్రీ టు టాక్. మనం చేయాలనుకున్న ముఖ్యమైన పనులన్నీ మనకు కనిపించేలాగా రాసి పెట్టుకొని ఒక చోట మనకి డైలీ మనకు కనిపించేలాగా పెట్టుకోవడం. రైట్. ఇంకా ఇంకోటి సార్, మనం భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నాము లేదంటే ఏం చేయాలనుకుంటున్నాము దాని యొక్క ఇమేజెస్, పిక్చర్స్ ని తీసి దాన్ని మనం బోర్డ్ లో పెట్టుకోవడం. విజన్ బోర్డ్ ఇమేజెస్ ముఖ్యంగా. రైట్. వండర్ఫుల్, వండర్ఫుల్. నాగేశ్వర గారు మీరు మాట్లాడుతున్నారా? అన్మ్యూట్ చేశారు. సో ఎనీవన్ ఇంకా మనం చేయాల్సిన పనులు ఇమేజెస్ తో చేసి వాటిని ఒక థీమ్ లాగా తయారు చేసి దాన్ని మనకి ఎక్కడైతే విజిబిలిటీ ఉంటుందో అక్కడ పెట్టుకొని దాన్ని ఫిజికల్ గా, మెంటల్ గా దానికి ఆ థీమ్ కి మనం అడాప్ట్ లాగా అయ్యి దాన్ని ఫాలో అవడం అన్నది నాకు తెలిసింది సార్. రైట్, రైట్. చెప్పండి వర్షిత్.
గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ సార్. చెప్పండి అండి, వర్షిత్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, విజన్ బోర్డ్ అంటే మనం అనుకున్న లక్ష్యాల్ని ఒక చోట రాసుకొని దానికి సంబంధించి మనము ప్లాన్ చేసుకొని దానికి హార్డ్ వర్క్ చేయడము. ఒకటి మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతున్నామా లేదా, అవి దీర్ఘకాలిక లక్ష్యాలు అయితే ఒక రోజుతో నెరవేరేవి కాదు కదా. వాటికి సంబంధించి మనం కృషి చేస్తూ ఎంతవరకు మనం లక్ష్యానికి చేరువలో ఉన్నాము అని ఎప్పటికప్పటికి బ్యారేజ్ చేసుకొని పని చేసుకుంటూ వెళ్ళడాన్ని విజన్ బోర్డ్ అని అంటారని నాకు తెలిసినంత వరకు సార్. వండర్ఫుల్, ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ సార్. గ్రేట్, రైట్. అనసూయ గారు గుడ్ మార్నింగ్ సార్. మనం చెప్పండి. అనుకున్నది లేకపోతే మనం చేయాలనుకున్న పనుల్ని మన మైండ్ లోనే ఒక విజన్ లాగా సృష్టించుకొని వాటిని చూస్తూ మనం అనుకున్నది సాధించడానికి ఉపయోగపడేది విజన్ బోర్డ్ అని నేను అనుకుంటున్నాను సార్. గ్రేట్, గ్రేట్, గ్రేట్. సో మీరు మళ్ళీ చెప్పండి, వాట్ ఆల్ యూ హ్యావ్ సెడ్. అంటే అందరూ చెప్పారు, అందరిది సమాన. అగైన్ ప్లీజ్ టెల్ వాట్ యూ హ్యావ్ సెడ్. ఓకే సార్. విజన్ బోర్డ్ అంటే నేను అనుకోవడం, ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా రాసుకుని ఎలా అయితే చూసుకోవాలి అనుకుంటున్నారో అది మన మైండ్ లోనే ప్రిపేర్ చేసుకుని దాన్ని ఫాలో అవటాన్ని విజన్ బోర్డ్ అని అంటారని నేను అనుకుంటున్నాను సార్. రైట్, రైట్. సో థ్యాంక్ యూ, అందరూ చాలా చక్కగా చెప్పారు. ఇవి వి విల్ ట్రై టు డూ సమ్ స్మాల్ థింకింగ్ అబౌట్ దట్. కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మన క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ ఉంటుంది. జస్ట్ దీని అర్థం ట్రై చేద్దాం. విజన్ బోర్డ్, ఒక బోర్డ్, చిన్న మన ఆఫీసుల్లో బయట నోటీస్ బోర్డ్ ఉంటుంది. బోర్డ్ అనేది దేనికోసం? బోర్డ్ ఈజ్ ద వన్ విచ్ డిస్ప్లేస్. క్లాస్ లో పాఠాలు చెప్పే విషయాన్ని దాన్ని క్లియర్ గా, ఏ పాఠము లేకపోతే ఒక లెక్క చేస్తున్నారు అని అనుకోండి, ఒక కూడిక లేకపోతే ఒక తీసివేత చేస్తున్నారు అనుకోండి టీచర్, దాని మీద క్లాస్ బోర్డు మీద రాస్తారు. అండ్ ఇట్ విల్ బి నోటిఫైడ్ టు ఎవ్రీవన్, అంటే అందరూ చూసేలాగా ఉంటుంది. మన నోటీస్ బోర్డులో కూడా ఆఫీస్ లో ఏమేమి జరుగుతున్నాయి, లేకపోతే ఏం టెండర్స్ వచ్చాయి, లేకపోతే ఎవరికైనా అందరూ నోటీస్ చేయవలసిన విషయాలన్నీ ఆ బోర్డు మీద పెడతాము. దానికి ఒక సపరేట్ స్పేస్ అంటూ ఉంటుంది. మనము విజన్ అంటే ఏంటి, బోర్డు అంటే ఏంటో తెలిసింది. విజన్ అంటే ఏంటి? మనము దర్శించడం అన్నమాట. మనం ఫ్యూచర్ లో ఇలా అవ్వబోతున్నాము అని మనకి మనం దర్శించుకోవడం, దానిని మనం ఫ్యూచర్ ని మనం క్రియేట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, మనం జిమ్ క్యారీ గురించి మనకి అందరికీ తెలుసు. జిమ్ క్యారీ గురించి ఈ క్లాస్ లో వచ్చిన వాళ్ళందరి గురించి మనం మాట్లాడుకున్నాం 5 రోజుల క్రితం. తను భవిష్యత్తుని దర్శించి తన కోసం ఎంతో ఒక అమౌంట్ ఈ 1995 నాటికి థ్యాంక్స్ గివింగ్ డే రోజున, నవంబర్ రోజున ఇంత అమౌంట్ నా చేతిలో ఉంటుంది, లేకపోతే నాకు సంపద వచ్చి పడుతుంది అని భవిష్యత్తుని దర్శించాడు. మనం కూడా ఇప్పుడు విజన్ అంటే ఏంటో తెలిసింది, బోర్డ్ అంటే ఏంటో తెలిసింది. మనం కూడా మనము ఫ్యూచర్ లో మనం ఏం ఇవ్వాలి అని అనుకుని మనం మనసులో అనుకున్నాము, బహుశా పేపర్ మీద పెట్టాము. విజన్ బోర్డులో కూడా పెట్టడము ఈజీ. అంటే విజన్ బోర్డ్ ఎవరెవరి కోసమో కాదు, మన కోసం. ఆ బోర్డు చూసినప్పుడల్లా మనకి మోటివేట్ అవ్వాలి, మనము ఒక రకమైన ఇన్స్పిరేషన్ రావాలి, ఇది నా లక్ష్యము. సో అది బహుశా మనం రాస్తే దాన్ని, బోర్డు అనే దాన్ని మనం వెళ్ళి చిన్నగా రాసి చూసుకుంటే దూరం నుంచి కనిపించకపోవచ్చు,
అందుకని దాన్ని వీలైనంత వరకు అట్రాక్టివ్ గా తయారు చేయాలి. ఇంట్లో ఒక చక్కగా మనకంటూ ఒక రూమ్ ఉంటే చాలా లక్కీ, లేకపోతే మనకంటూ ఒక కార్నర్ ఉంటే చాలా మంచిది. సో మనకంటూ గోడ మీద ఒక చిన్న పేపర్, లేకపోతే వీలైనంత అట్రాక్టివ్ గా ఉండే సైజులో, మామూలుగా బోర్డు చాలా పెద్దగా ఉంటుంది కానీ మనకి ఒక 3-4 పేపర్లు పట్టేంత సైజులో ఒక బోర్డు లాంటిది తయారు చేసుకుని, లేకపోతే దానికి జస్ట్ బోర్డర్ లాగా మనం గీసేసుకుని, దాంట్లో దూరం నుంచి చూసినా మన లక్ష్యం ఇది అనేసి మనకి కనిపించేలాగా ఉండే ప్లేస్ ని మనం విజన్ బోర్డు లాగా తయారు చేసుకోవచ్చు. అయితే అది రాస్తే అక్కడ చిన్న చిన్నగా రాస్తే అక్షరాలు కనపడవు కాబట్టి దానిలో వీలైనంత వరకు మన ఇమాజినేషన్ యూజ్ చేసుకుని పిక్చర్స్, అంటే మనము ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో దానికి సంబంధించిన పిక్చర్స్ మనం గనక పేస్ట్ చేస్తే, లేకపోతే దాన్ని అట్రాక్టివ్ గా ఇంట్లో అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి, మనం ఇంట్లో అంటే మన ఒక్కళ్ళదే కాదు కాబట్టి, ఒకవేళ ఎవరు చూసినా దాన్ని మనల్ని మోటివేట్ చేసేలాగా అది ఉండాలి. ఫైనల్ గా మనం దాచుకోవాల్సింది కాదు, అది మనం చూస్తే మనం మోటివేట్ అయ్యేలాగా, మనం చూస్తే అవతల వాళ్ళు ఎవరైనా చూసినా గానీ మనల్ని మోటివేట్ చేసేలాగా మన విజన్ బోర్డు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, అందరికీ ఒక సొంత ఇల్లు కల ఉంటుంది. సో సొంత ఇల్లు కల మన విజన్ బోర్డ్ లో యూ కెన్ సే, ఒక మంచి ఇంటిని తీసుకొని మీరు ఎంతైతే ఒక 300 గజాలు లేకపోతే 400 గజాలు ఎంత దీంట్లో కట్టుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక మంచి ఇంటిని మనము ఊహించడము, లేకపోతే ఇక్కడ ఇమేజెస్, ఇంటర్నెట్ లో దొరికిన ఇమేజెస్ ని మనము డౌన్లోడ్ చేసుకొని మనకి నచ్చిన ఇమేజ్, మనం ఇల్లు ఇలా ఉండాలి అని అనుకుంటున్నంత అలా అక్కడ విజన్ బోర్డ్ లో పేస్ట్ చేస్తూ ఉంటే, రాసుకోవడం కానీ పేస్ట్ చేయడం మూలాన మనం మోటివేట్ అవుతాము. దట్ ఈస్ విజన్ బోర్డ్. అయితే వీలైనంత ఎక్కువ స్పెసిఫిక్ గా మన టార్గెట్స్ ఉంటే మనకి బాగుంటుంది. మనల్ని మోటివేట్ అవ్వడం, మనం ఫ్యూచర్ లో మోటివేట్ అవ్వడానికి వీలైనంత ఎక్కువ స్పెసిఫిక్ గా. సో మీరు ఇంటి పిక్చర్స్ ని, ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు, సొంత ఇంటి కళ కావాలి అని అనుకుంటున్నారు, ఆ సొంత ఇల్లు ఏదో ఒక ఇల్లు ఏది పెడితే అది పెట్టడం కాకుండా, నాకు ఇన్ని గజాలు ఉండాలి, లేకపోతే దాని ఫసాడ్ ఇట్లా ఉంటుంది, దాని బాల్కనీ ఇట్లా ఉంటుంది, ఇలాంటివన్నీ డీటెయిల్డ్ గా మనం ఆలోచించిన విషయాలన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు, విజన్ బోర్డు లో పెట్టుకోవచ్చు. దీని గురించి మళ్ళీ విజన్ బోర్డు గురించి మళ్ళీ మనము ఎవరికైనా డౌట్స్ ఉంటే మన లాస్ట్ లో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ అబౌట్ ఏ హోమ్. ఇట్ ఈస్ మీ కెరీర్ లో మీరు ఎలా ఉండబోతున్నారు అనే దాన్ని కూడా విజన్ దర్శించి, రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేకపోతే మీ లైఫ్ లో ఎయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీరు ఇలా ఆలోచిస్తూ మీరు విజన్ బోర్డులో దానిని మీకు కనపడేలాగా, మీరు చూస్తే మోటివేట్ అయ్యేలాగా అది అక్కడ పెట్టుకోవచ్చు. అయితే మనము ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాము అని అంటే, వీఆర్ డెలిబరేట్లీ క్రియేటింగ్ న్యూ మూవీస్. మీకు అర్థమవుతుంది కదండి. మనం ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తున్నామో మన ఓల్డ్ మూవీస్ ని వదిలేసి, అంటే మెంటల్ మూవీస్, మైండ్ మనకి ఏం చెప్తోంది, ఇట్ ఈస్ ప్లేయింగ్ ఆల్ ద పిక్చర్స్. మన ఫోటో ఆల్బమ్ లాగా ఇట్ ఈస్ ప్లేయింగ్ పిక్చర్స్, మాటికి అది ప్లే చేస్తూనే ఉంటుంది. దానిని ప్రయత్నపూర్వకంగా మనము మంచి కోసం పాజిటివిటీ వైపుకి తీసుకెళ్లాలని మనం ఏం చేస్తున్నాము అని అంటే, మన విజన్ బోర్డ్ లో క్రియేట్ చేసుకుంటున్నాము. దానికి మైండ్ కి గతం ఏంటో తెలియదు, భవిష్యత్ ఏంటో తెలియదు. వెన్ యూ
ప్రాపర్లీ ప్రొజెక్ట్ యువర్ విజన్ బోర్డ్, మీ మైండ్ పదే పదే అదే విషయాన్ని మీరు విజన్ బోర్డ్ లో ఏమైతే క్రియేట్ చేశారో ఆ పిక్చర్స్ ని మైండ్ ప్లే చేస్తుంది. వెన్ ద మైండ్ ఈస్ ప్లేయింగ్ ఓన్లీ దట్ పిక్చర్స్, అంటే మీ లక్ష్యాల గురించి మాత్రం మీకు ఎప్పుడూ చెబుతూ ఉంటే యూ విల్ బి న్యాచురల్లీ మోటివేటెడ్ టువర్డ్స్ అచీవింగ్ ద డ్రీమ్. వెన్ యు ఆర్ ట్రయింగ్ టు అచీవ్ ద డ్రీమ్, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తున్నట్లే. అర్థమవుతుంది కదండి? సో ఇఫ్ యు ఆర్ అంటే విజన్ బోర్డ్ లో వి విల్ బి ఇంక్లూడింగ్ పిక్చర్స్. విజన్ బోర్డ్ లో వి విల్ బి హ్యావింగ్ అవర్ గోల్స్. విజన్ బోర్డ్ లో వి విల్ బి మోటివేటింగ్ అవర్ సెల్స్. ఎప్పుడు చూసినా మనము ఇన్స్పైర్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చేయడానికి రెడీగా ఉండబోతున్నాం. సో యూ విల్ బి క్రియేటింగ్ న్యూ పిక్చర్స్. ఎప్పుడైతే మీ మెమరీ దీంతో ఫిల్ అయి ఉంటుందో బహుశా పాత గత తాలూకు అన్నెసెసరీ థింగ్స్ దే విల్ టేక్ ఎ బ్యాక్ సీట్. మీ మైండ్ అప్పుడప్పుడు పిక్చర్స్ ని ఎక్కడి నుంచో పాత చిన్నప్పటి నుంచి తీసుకొస్తున్న మూవీస్ ని ప్లే చేయకుండా మనకి ఎదురుగుండా మనం ఒక బోర్డుని చూపిస్తా ఉన్నాము. మైండ్ ని అది చదవమని చెప్తూ ఉన్నాం, అది చూడమని చెప్తూ ఉన్నాం. సో ఎంటీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్లు మీరు మైండ్ ని ఖాళీగా ఉంచుకొని పాత తాలూకు వాడు నన్ను ఇట్లా అన్నాడు, ఈవిడ నన్ను ఇలా అవమానం చేసింది అని ఆలోచించుకునే బదులు మీ లక్ష్యాల గురించి, మీరు ఫ్యూచర్ లో ఏం చేయాలి అనే దాని గురించి మీరు గనక ఆలోచిస్తూ కూర్చున్నారు అని అనుకోండి, యూ విల్ ఓన్లీ హెల్ప్ యువర్ సెల్ఫ్. నా ఈగో ఇక్కడ హర్ట్ అయింది, లేకపోతే నన్ను ఇంత మాట అన్నారు అనే దానికంటే మనము అలా గతంలో నెగిటివ్ గా ఎదుర్కొనే దానికంటే రాబోయే భవిష్యత్తులో పాజిటివ్ గా ఉండడం నేర్చుకుంటున్నాం. అర్థమవుతుంది కదండి? ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో దిస్, రైట్? థ్యాంక్ యూ. సో వెన్ యు ఆర్ క్రియేటింగ్ new pictures, this is an excellent way of having the vision board is an excellent way of creating your new pictures or new movies. మనము ఈ న్యూ మూవీస్ క్రియేట్ చేసేటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యువర్ ఇమాజినేషన్ ఓన్లీ ఈజ్ ద లిమిట్. మీ లిమిట్ ఎవరు అని అంటే మీ ఇమాజినేషనే. మీరు భవిష్యత్తులో ఇప్పుడు మీకు భవిష్యత్తు మీ చేతికి ఇచ్చాము, మీరు ఏం అవ్వాలి అని అనుకుంటున్నారు అని అంటే ఇప్పటి నుంచి, అంతకు ముందు ఏమైందో నాకు తెలియదు, ఇప్పటి నుంచి నేను ఇలా అవ్వాలి అని మీరు అనుకుంటున్న విషయం గురించి నోబడీ కెన్ స్టాప్ యూ. ఇప్పుడు గనక మనం పాజిటివ్ గా ఆలోచించి నేను ఇది అవ్వాలి అని అనుకుంటున్నారు అని అనుకోండి, ఓన్లీ యువర్ ఇమాజినేషన్ ఈస్ దేర్ టు స్టాప్. నేను ఇలా అవ్వాలి, నేను సంపాదించే సంపాదనలో కానీ, హోదాలో కానీ, నాకు వచ్చే పేరు ప్రఖ్యాతల్లో కానీ, లేకపోతే నాకుండే హెల్త్ విషయంలో కానీ, నాకుండే రిలేషన్షిప్స్ విషయంలో కానీ, ఏమైనా సరే వాట్ ఈస్ ద లిమిట్? దానిలో లిమిట్ ఏం లేదు. ఓన్లీ యువర్ ఇమాజినేషన్ ఈస్ ద లిమిట్. మీరు ఏది కావాలంటే అది సాధించగలరు. అయితే మీకు నిజంగా ఏది కావాలి అనే దాన్ని మీరు ఆలోచించాలి. మీకు ఏది కావాలి అనే దాని గురించి మీరు ఆలోచించే దాని గురించి కూడా మనము ఈ రోజే లాస్ట్ లో చెప్పుకుందాము. బిఫోర్ దట్ మన న్యూ ఐ థింక్ మై ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్ అని వస్తుంది. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదు. ఐ కెన్ సీ సమ్ ఫేసెస్, రైట్? ఐఎమ్ ఆన్లైన్. సో మీరు మీ గోల్స్ రాసుకోండి. మీ దానికి సింపుల్ గా నేను
అలవాటు పడిన విషయాలు మీకు చెప్తాను. బహుశా నేను ఇది చేసి చూశాను కాబట్టి అది ఈజీ అని మీకు చెప్తున్నాను. ఇది గ్యారంటీడ్ అండ్ 100% ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ విచ్ యూ కెన్ ఆల్సో ఫాలో. మీరు విజన్ బోర్డు చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీరు చేయలేకపోతే by whatever reason you are unable to create a vision board or put it on paper and paste it on your wall, at least the second best thing is write your goals. మీ గోల్స్ ని రాసుకోండి. మీ గోల్ అంటే నేను ఇంత సంపాదించాలి, నేను ఇలా ఉండాలి అని అలానే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఈజ్ లిమిటెడ్ బై యువర్ ఇమాజినేషన్ అని చెప్పుకున్నాము. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మీకు నిజంగా ఏది కావాలి అనే దాన్ని మీరు ఆలోచించండి. ఇదిగో పక్క వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఇంత అయ్యారు కాబట్టి నేను ఇంత అవుతాను అనేసి అది కాదు గోల్ రాయడం అంటే. వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ మైండ్, యువర్ హార్ట్ సేస్. మీ మనస్సు అనేది అప్రాప్రియేట్ పదం. మీ మనసు ఏమి చెబుతుంది? మనము క్లాస్ లో స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం, ఏం చేస్తే మీరు సాటిస్ఫై అవుతారు, ఏ పని చేస్తే మీరు సంతోషంగా సంతృప్తిగా మన జీవితం ధన్యమైంది, మన జీవితం సాఫల్యమైనది అని మీకు అనిపిస్తుంది. దాని గురించి ఆలోచించండి. రైట్ యువర్ గోల్స్. అండ్ విజన్ బోర్డ్ బహుశా అందరూ చూస్తే మీరు ఒకంత మొహమాటము, సిగ్గు, లేకపోతే నన్ను ఇలా అవుతావంట కదా అని హీరో గేలి చేస్తారు అనే ఒక రకమైన మొహమాట పడే ఫీలింగ్ ఇలాంటివి ఉంటే, రైట్ యువర్ గోల్స్ ఆన్ ఎ డైరీ. నేను చెప్తాను, ఐ విల్ ఆస్క్ యూ టు రైట్ డైరీ. ప్రతిరోజు మీరు డైరీ క్రమం తప్పకుండా రాయండి. మీకంటూ ఒక లక్ష్యం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా డైరీ రాయడం అనే దాని మూలాన ఓన్లీ ఇఫ్ ఐ సే ఒక్క అలవాటు, నేను ఈ చదువుకునే పిల్లలకి, ఉద్యోగం చేయాలి అని అనుకునే పిల్లలకి, యూత్ కి వెళ్ళిన వర్క్ షాప్స్ లో నాకు ఖచ్చితంగా చెప్పే లాస్ట్ పాయింట్ ఇది అన్నమాట. ఏంటి అని అంటే, రైట్ యువర్ డైరీ. ప్రతిరోజు మీరు డైరీ రాయండి. ఏమి జరిగిందో, రోజు మొత్తం ఏం జరిగిందో అది రాయడము డైరీలో ఆటోమేటిక్ గా చేస్తాం, ప్రతిరోజు ఏం చేసాము అనేది. కానీ దాంట్లో డైరీ రాయడం అనేది కూడా ఒక ఆర్ట్. దాని గురించి మనం నెక్స్ట్ మంత్ కనుక ఎవరైనా క్లాసెస్ వింటుంటే, నెక్స్ట్ మంత్ లో వి విల్ డీల్ దిస్ టాపిక్ అబౌట్ హౌ టు రైట్ ఏ డైరీ. దాని గురించి ఒక 4 క్లాసెస్ తీసుకుంటారు. హౌ టు రైట్ ఏ డైరీ. ప్రస్తుతం మన టాపిక్ ని మనం వదలకూడదు కాబట్టి, యు ఆర్ క్రియేటింగ్ న్యూ పిక్చర్స్, యు ఆర్ క్రియేటింగ్ న్యూ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు రైట్ డైరీ. ప్రతిరోజు మీరు ఆ డైరీ రాయండి. డైరీ రాసేటప్పుడు మీరు యూ విల్ స్పెండ్ టైమ్ ఆన్ యువర్ టు డూ లిస్ట్ ఆల్సో. ఈ రోజు మనకి విజన్ బోర్డు ఉన్నా లేకపోయినా మనము మన లక్ష్యాలని మన డైరీలో రాసి పెట్టుకున్నాం కాబట్టి, ఈ రోజు నా లక్ష్యం ఒక 4 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాల తర్వాత ఇదై ఉంటుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ఈ రోజు చేయవలసిన ప్రయత్నం ఏంటి అనే దాన్ని కూడా నా డైరీలో రాసుకుంటాను.
You will write a diary stating what you need to do. And మీకు మీ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమనిపిస్తుంది మీకు అనేది కూడా మీరు రాసుకోవచ్చు. డైరీలో మనం 3 విషయాలు రాసాము. ఇప్పుడు మన లక్ష్యాలు రాసుకున్నాము. నెంబర్ 2, మన ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ గురించి రాస్తున్నాము. టు డూ లిస్ట్ గురించి రాస్తున్నాము. ఇది స్పెసిఫిక్ గా డేట్ వైజ్ ఉండాలా అని అంటే ఎస్, అఫ్ కోర్స్ ఉంటే మంచిది. డేట్ వైజ్ ఉంటే చాలా చాలా బాగుంటుంది. I want you to spend time to write your to-do list also. The best time to do this, చెప్పమంటారా? పొద్దున్నే లేచి చక్కగా ఫ్రెష్ గా ఫీల్ అయినప్పుడు, అంటే వీలైతే స్నానం చేసేసి జస్ట్ స్నానం చేసి ఫ్రెష్ గా ఫీల్ అయిన తర్వాత మెడిటేషన్ లాంటి దాన్ని ఎక్కువసేపు అవసరం లేదు. యూ నీడ్ నాట్ డూ గంటల తరబడి మెడిటేషన్ చేయని అవసరం లేదు. జస్ట్ ఎవ్రీథింగ్ షుడ్ బి కామ్. మీ మనస్థితి అంతా కామ్ అయిపోయిన తర్వాత, మీదంతా మనస్థితి అంతా కామ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్ మే టేక్ 2 minutes ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్. సో మీరు ఒక 2 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలు మీకు ఇష్టమైన పోస్చర్ లో కూర్చుని, పద్మాసనం అయితే పద్మాసనము, లేకపోతే ఈ సుఖాసనం అయితే సుఖాసనము, చాలా పోస్చర్స్ ఉంటాయి. మీరు జస్ట్ మీ మోకాళ్ళ మీద కూర్చుంటే, అది ముస్లిమ్స్ కనుక ప్రేయర్ చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటారు, అలా కూర్చున్నా సరే, అట్ వాట్ ఎవర్ థింగ్. కాకపోతే నడుము స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకుని, ఎలా కూర్చున్నా సరే నడుము స్ట్రైట్ గా ఉండేలాగా కూర్చుని, ఐఎమ్ టాకింగ్ ఆఫ్, దీనికి చాలా మీనింగ్ ఉంది, అది తర్వాత మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము. సో ఈ కూర్చుని you just need to meditate only for 2 or 3 minutes. Let everything be calm. Then you can think about your goals. ఈ రోజు నా డే ఎలా ఉండబోతుంది, ఈ రోజు నా లక్ష్యం కోసం నేనేం చేయొచ్చు. నేను ఇందాక చెప్పినట్లు ఇమాజినేషన్, మీరు ఇమాజిన్ చేసే దానికి దెర్ ఈస్ నథింగ్, నో లిమిట్. అయితే ఈరోజు నేను సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు నేను చెప్తాను ఏమైంది అనేది. యూ కెన్ జస్ట్ రిలేట్ టు యువర్ లైఫ్ ఆల్సో. ఓన్లీ నేను 22 years నుంచి 24 years వరకు, 24-25 years వరకు నేను చేసిన విషయం, అంటే నా 22వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు చేసిన విషయం చెప్తాను. పొద్దున్నే లేచేసేవాడిని, ఇప్పుడు లాగానే బిఫోర్ 5 o'clock ఐ విల్ టేక్ మై బాత్ అండ్ ఒక 2-3 minutes ఏమి ఆలోచించకుండా ఒక మెడిటేషన్ లాగా స్టేజ్ లోకి వెళ్ళి నాకు ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించేవాడిని. నాకేం కావాలి, ఐ నీడ్ to be a civil servant, I need to get into Indian administrative service, I need to get into IAS రావాలి, IAS లో నాకు ఈ ర్యాంక్ రావాలి, IAS లో నా ఇట్లా ఆలోచిస్తూ ఉండేవాడిని. అండ్ ఐ యూజ్ టు పుట్ ఇట్ ఆన్ పేపర్ ఆఫ్టర్ మై మెడిటేషన్. ఇలా ఆలోచించిన తర్వాత ఇది ఆలోచించడంలో కూడా ఈ రోజు నేను ఈ టాపిక్ చదువుతాను. సో వైల్ ఐ am డూయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ టైప్, థింకింగ్ ఇన్ టు సెల్ఫ్, అండ్ ఐ యూజ్ టు సే నాకు ఐఏఎస్ రావాలి, దానికోసం ఈరోజు నేను ఈ ఫలానా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చాప్టర్ 4 లో ఈ న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్ ని కంప్లీట్ చేసేస్తాను. సో నాకు ఆ లక్ష్యం కూడా ఆల్మోస్ట్ దాని గురించి తెలిసిపోతుంది. ఇది ఒక రోజు చేస్తే రాదు, ప్రతిరోజు చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే ఏంటి అనేది
మా ఒక సింక్ అనేది ఉండేది. ఈ రోజు ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాను. దానికి సంబంధించిన 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. అది ఆన్సర్ చేసేసి నా నోట్స్ అంతా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అంతా, ఆ నోట్స్ లో కొత్త పాయింట్స్ ఏమన్నా ఉంటే దానికి యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఇది చదువుతాను. హిస్టరీలో ఇదిగోండి మోడర్న్ ఇండియాలో ఈ ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ నుంచి ఈ క్లాస్ నుంచి ఇంతవరకు చదువుతాను అనేసి ఈ నోట్స్ కంప్లీట్ చేస్తాను ఈ రోజు అనేసి అనుకునేవాడు. అండ్ వెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ బి వెరీ వెరీ పవర్ఫుల్. వీలైనప్పుడు దాన్ని నా టు డూ లిస్ట్ లో కూడా రాసుకునేవాడిని. బట్ మై మైండ్ ఇప్పుడు నా మైండ్ ఏం చేస్తోంది అని అంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ ఓన్లీ దట్ పిక్చర్. నేను భవిష్యత్తులో దర్శించిన విషయాన్ని ఇట్ ఈస్ ఓన్లీ ప్లేయింగ్ దట్ పిక్చర్. ఏం పిక్చర్ ప్లే చేస్తుంది? దట్ ఐ ఆమ్ గెటింగ్ ఇన్ టు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. నేను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఒక ఆఫీసర్ లాగా ఉంటున్నాను అనేసి ఆ పిక్చర్ ప్లే చేస్తుంది. దాంతో పాటు నా విజన్ బోర్డ్ ఇలా ఉండేది. నా విజన్ బోర్డ్ అంటే నా రూమ్ లో ఐ హ్యావ్ గాట్ ది పిక్చర్స్ ఆఫ్ ది ర్యాంకర్స్. ఎవరైతే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అలా ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళ ఫొటోస్ వస్తాయి కదా, వాటిని నా బోర్డు లో పెట్టుకున్నాను. వాళ్ళు నాకు ఆదర్శం. వాళ్ళని చూస్తే వాళ్ళని ప్రపంచం అంతా ఇప్పుడు గుర్తిస్తుంది. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్, ఐఏఎస్ ఆఫీసర్ అంటే అందరూ గుర్తిస్తారు. ఐఏఎస్ ఫస్ట్ ర్యాంకర్ అంటే చాలా మంది గుర్తిస్తారు. వాళ్ళ మొహం చూసినట్లు అందరికీ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఫోటో పేపర్ లో పడిపోయి ఉంటుంది. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ ఇండియన్ పార్లమెంట్ లోకి అడుగు పెడుతున్న విషయాన్ని ఫోటో తీసిన విషయాన్ని అది నా విజన్ బోర్డులో ఉండేది. అంటే ఆఫీసర్స్ కి పార్లమెంటరీ అటాచ్మెంట్ అని ఒక అటాచ్మెంట్ ఉంటుంది. దానిలో భాగంగా 7 రోజులు వాళ్ళు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళు మంచిగా బంద్ గలా అంటే మంచి కోట్ వేసుకొని, బంద్ గలా కోట్, జోధ్పూరి సూట్ ఉంటుంది, బ్లాక్ అండ్ బ్లాక్. సో ఆ సూట్ లో వాళ్ళని వెళ్తుంటే ఎప్పుడో 2000 సంవత్సరంలో ఎవరో తీశారు. ఆ ఫోటో నాకు ఇంటర్నెట్ లో దొరికింది. దాన్ని తీసుకొచ్చి నా విజన్ బోర్డ్ లో పెట్టుకున్నాను. అండ్ ఇది తర్వాత మసోరీ, మా ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ మసోరీలో ఉంటుంది. ఆ మసోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, LBSNA. సో ఆ ఫొటోస్, ఆ అకాడమీని దూరంగా తీసిన ఫొటోస్ ఉన్నాయి. అవి నా విజన్ బోర్డ్ లో పెట్టుకున్నాను. ఈ విజన్ బోర్డు నాకు లెగవంగానే కనిపిస్తుంది. ప్రతిరోజు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటది. అండ్ నేను పొద్దున్నే నా డైరీ రాస్తూ నా టు డూ లిస్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నాను. మన మైండ్ ఈజ్ బీయింగ్ రీఫర్బిష్డ్ విత్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఆల్ ద డే. మన మైండ్ కి చక్కగా పని అప్పచెప్పాము. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీ. సో అది ఎప్పుడూ కూడా నన్ను హీరోని చేయడానికి ట్రై చేస్తూ ఉంటది. సో నేనైతే నా విజన్ బోర్డ్ లో ఈ పిక్చర్స్ అయితే రాసుకున్నాను, కానీ నేను మెడిటేషన్, నేను చెప్పిన ఈ లబాస్నా పిక్చర్స్, LBSNA పిక్చర్స్, పార్లమెంటు వెళ్ళే పిక్చర్స్, తర్వాత ఫోటో పేపర్ లో పడే పిక్చర్స్, అంతకు ముందు వాళ్ళవి, ఇవి పెట్టుకున్నాను. బట్ నేను మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఆ ఫోటోల్లో పిక్చర్స్ నాది నేనుగా ఉన్నట్లుగా ఊహించుకునేవాడు. I am there. When I am there, నా మెడిటేషన్ లోను, డే డ్రీమింగ్ లో అనండి, లేకపోతే మెడిటేషన్ లో అనండి, ఇట్ విల్ గివ్ మీ ఎ కిక్ అండ్ ఇట్ విల్ గివ్ మీ ఏ పాజిటివ్ ఎనర్జీ. అది జరగక ముందే అది జరగబోతోంది అని నేను బిలీవ్ చేశాను. అందుకే ఇప్పుడు అది జరిగేలాగా చేసుకున్నాను.
గాట్ ఇట్ అండి. సో స్పెండ్ టైమ్ టు రైట్ యువర్ డైరీ ఆర్ టు డూ లిస్ట్. మనకి రోజుకి 24 గంటలు ఉంటుంది. 24 గంటలు మనం హడావుడిగా ఉంటాము. ప్రతి సెకండ్ చాలా చాలా అర్జెంట్. మనం ఏదేదో ర్యాట్ రేస్ లో పడిపోయి మనము అసలు ఈ 24 గంటల్ని సరిగ్గా జీవించాలి అని అంటే ముందు కొంచెం ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ మన మంచి కోసం ఉన్నతికై ఉండాలి అనే విషయాన్ని మనం బహుశా మర్చిపోతున్నాము. ఆ ప్లానింగ్ చేయడానికి కొంచెం టైం తీసుకుని ప్లాన్ చేసుకోవాలి ప్రతిరోజు. సో మన టాపిక్ ఏంటి అని అంటే యు ఆర్ క్రియేటింగ్ న్యూ పిక్చర్స్ and you are employing your mind. You are giving good targets to your mind. ఇందులో మనం ముందటే అనుకున్నాము, పక్కన వాడు చేశాడు కాబట్టి ఇలా కాదు, మీ మనసుకి నిజంగా ఏది పనికొస్తుంది, మీ మనసు ఏం చెప్తుంది, మీరు ఎలా అయితే కంప్లీట్ ఫీల్ అవుతారు అవి మాత్రమే చూసుకోవాలి. ఎవ్రీ వన్ ఈజ్ యునీక్. అవతల వాళ్ళు ఇది చేశారు కాబట్టి మనము కూడా ఇదే చేయాలి అనేసి ఏం లేదు. సో వీ హ్యావ్ టు ఫీల్ దట్ మన మైండ్ ఇస్ ప్రిషియస్, మన టైం ఇస్ ప్రిషియస్, మన మెంటల్ పవర్ ఇస్ చాలా చాలా ప్రిషియస్. మీరు చూడండి, ఎవరైతే సక్సెస్ఫుల్ అయి ఉన్నారో వాళ్ళు వాళ్ళ మైండ్ ని సరిగ్గా ఉపయోగించి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఉన్న రీసోర్సెస్ సమానమే. మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్స్ డబ్బు కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ రీసోర్స్ ఈస్ అవర్ టైం. ఎవరైతే సరిగ్గా వాళ్ళ టైంని సద్వినియోగపరుచుకున్నారో వాళ్ళు నిజంగా 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 గొప్ప వ్యక్తులు అయి ఉంటారు. సో మనకు 6:18 అయింది కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్. మనకి ఇంకా ఈ టాపిక్ ఇంకా చెప్పాలి, రేపు కూడా చెప్పుకుందాం. రేపు చెప్పుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఎనీథింగ్? So thank you very much. All the best. Love you all. Namaste. Red Kalata.